నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, రేపే ఫిబ్రవరి 1 బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఏంటి, అసలు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అదేవిధంగా అండ్ మార్కెట్ అవుట్లుక్ ఏంటి, అండ్ బడ్జెట్ రోజున బడ్జెట్ తర్వాత అసలు ఆ వీక్లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందంటారు? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఈ వీక్ అంతా లాట్ ఆఫ్ యాక్షన్ ఈస్ దేర్ ఇన్ ది మార్కెట్లో. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనం చూసాం ఆల్రెడీ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చాలా వాలటైల్గా మార్కెట్స్ అనేవి రియాక్ట్ అవుతున్నాయి. సో విచ్ ఈస్ వెరీ క్వైట్ కామన్ అండి. బడ్జెట్ వచ్చే ముందు బడ్జెట్ తర్వాత మార్కెట్ ఈ వాలటిలిటీ అనేది, ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్గా ఉంటుందండి. సో ఈసారి బడ్జెట్లో ఏంటంటే దిస్ ఈజ్ నాట్ నార్మల్ బడ్జెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది ఏంటంటే ఇంటర్మ్ బడ్జెట్. దిస్ ఈజ్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. ఇదేమి ఫుల్ ముందు వచ్చే ప్రవేశపెట్టబడే బడ్జెట్. ఇందులో ఏంటంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడతారు, ఫ్యూచర్లో వాళ్ళు ఇచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి కొంచెం చెప్తారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అండి. సో దీన్నే మనం ఇంటరమ్ బడ్జెట్ అనేది అంటాము. లేదు అంటే ఓట్ ఆన్ అకౌంట్, అంటే బిఫోర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా మనకి ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఫుల్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనకి అది వచ్చే బడ్జెటే మనకి ఎక్కువగా మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుందండి. సో దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద అంతగా ఉండకపోవచ్చు. సో మార్కెట్ మే నాట్ రియాక్ట్ సో షార్ప్లీ టువర్డ్స్ దిస్ బడ్జెట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ కంప్లీట్ బడ్జెట్ కాబట్టి. బట్ స్టిల్ ఏంటంటే మనకు ఒక రోడ్ మ్యాప్ అనేది కనిపిస్తుందండి. ఆల్రెడీ ప్రొజెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఐఎంఎఫ్ ఏంటంటే మన జీడిపి గ్రోత్ గురించి మనకి ఈరోజే ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో వీ మైట్ హ్యావ్ జీడిపి గ్రోత్ ఎట్ 6.5%. బట్ మన ఇండియన్ ఎకానమీ, మన ఫైనాన్స్ మినిస్ట్రీ మాత్రము 7% అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాము. సో 7% ఎలా అయినా మనకి జీడిపి గ్రోత్ ఉంటుందని. సో లెట్స్ సీ మనము 6.5% వరకే మన గ్రోత్ ఉంటుందా, 6.2% ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. హౌ మచ్ వుడ్ బి ద జీడిపి గ్రోత్ ఇన్ ఇండియా, మన ఎకనామికల్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ జనరల్గా మనం గ్లోబల్గా చూసుకుంటే ఓన్లీ 3.2% అండి జీడిపి. సో బట్ మన ఇండియన్ ఎకానమీ మాత్రమే దట్ ఈస్ గివింగ్ ఆల్మోస్ట్ 6.5%, 6.7% జీడిపి గ్రోత్ ఇస్తుందంటే దిస్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్తున్నారంటే వీ విల్ గివ్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు ద పూర్. దిస్ బడ్జెట్ ఈజ్ ఫర్ పూర్ అండ్ ఫర్ ఉమెన్, ఫర్ ఫార్మర్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ మనకి వాళ్ళ ఇంపార్టెన్స్ కేటగిరీస్కి దేనికి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం అనేది వాళ్ళు మన పిఎం ద్వారా కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా కానీ మనకి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది మనకి చెప్పారండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ థీమ్స్ ఏమున్నాయి, సో మార్కెట్లో ఏ సెక్టార్స్ మనకి ఈ బడ్జెట్కి కొంచెం ఇంపాక్ట్ అవుతాయంటే మనం ఆల్రెడీ గమనిస్తున్నాం అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దే ఆర్ గివింగ్ ద హ్యూజ్ డిస్బర్స్మెంట్స్ అయితే మనకి ఇస్తున్నారండి. మనం ఎక్కడ చూసినా మనం డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఐదర్ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే మనకి ఫ్లైఓవర్స్ కానీ ఈ మెట్రో రైల్స్ కానీ ఎక్కడ చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకి చాలా చేంజెస్ అనేది కనిపిస్తుంది. సో నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సో దే విల్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఇన్ఫ్రా. సో మనకి ఇన్ఫ్రా రిలేటెడ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ సెక్టార్ ఏదైతే ఉందో డెఫినెట్లీ విల్ గెట్ ఏ పాజిటివ్ మొమెంటం అనేది మనకు కనిపిస్తుంది ఈ బడ్జెట్లో. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ అండి. సో వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, కాన్సన్ట్రేట్ చేశారు. సో మనకి ఎలక్షన్కి ముందే అంటే ఈ పర్టికులర్ ఈ బడ్జెట్కి ముందే మనకి 1 crore సోలార్ ఎక్విప్మెంట్స్ ఎవరైతే అది మనకి ఆల్రెడీ ఆ స్కీమ్ని లాంచ్ చేశారండి. సో 1 crore సోలార్ ఎక్విప్మెంట్స్ హౌస్ హోల్డ్ పీపుల్కి మేము సబ్సిడీస్ ఇస్తాము అనేది. సో ఆల్రెడీ ఆ సోలార్ రిలేటెడ్ కంపెనీస్ ఆల్రెడీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొన్ని కంపెనీస్ ఉన్నాయండి సోలార్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ ఐఆర్డిఏ కానీ లేకపోతే ఈ బోరోసిల్ కానీ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన కొన్ని సెక్టార్స్, కొన్ని స్టాక్స్ చాలా వరకు మొమెంటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ షోయింగ్ అస్ వేర్ దే ఆర్ వాంటెడ్ టు స్పెండ్ ఎ లాట్. దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఈ సోలార్ ఎనర్జీ మీద మనం కొంచెం అలాంటి స్టాక్స్ మీద, అలాంటి సెక్టార్స్ మీద మనము కాన్సన్ట్రేట్ చేయొచ్చండి. సో తర్వాత ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ మనం ఎక్కువగా పిఎస్యు కంపెనీస్ అంటే గవర్నమెంట్ స్టేక్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాయండి.
సో ఆల్ PSU స్టాక్స్ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. సో అలానే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా మనకి బాగా పెర్ఫార్మెన్స్ చేసాయి. సో ఆ కంపెనీస్ని కూడా మనం ఒకసారి రాడార్లో పెట్టుకోవచ్చు. ఐదర్ ఇట్ కుడ్ బి HPCL ఆర్ IOC ఆర్ IRFC. రైల్వే స్టాక్స్ కూడా మనం చూసాం, చాలా ర్యాలీ చూస్తున్నాం అండి. RVNL, IRFC, IRCTC అన్ని రైల్వే స్టాక్స్ కూడా మనం చాలా వరకు మొమెంటం చూసాం. సో ఒక్కసారి ఇవన్నీ కూడా మీరు రాడార్లో పెట్టుకోండి. దట్ మైట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ పాజిటివ్ న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ బడ్జెట్లో మనకి ఏమైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ లేకపోతే ఈ రైల్వేకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కానీ ఈ ఎక్స్పాన్షన్స్కి సంబంధించిన మనకి ఆ న్యూస్ డెఫినెట్లీ విల్ మైట్ రెన్యూబుల్ ఎనర్జీ అదంతా కూడా మనకి ఇంపాక్ట్ అనేది వస్తుందండి. అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో దే ఆర్ గివింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ థీమ్స్ మీద వాళ్ళు మొత్తం బడ్జెటే ఉంటుంది అనేది మన ఎక్స్పెక్టేషన్స్ అండి. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఏమంటే ఎక్కువగా మనకి ఏమైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయా, మనకి స్లాబ్ రేట్ ఏమైనా మనకి తగ్గుతుందా ఈ అనేది అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈసారి అలాంటి అనౌన్స్మెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది మనకి ఇంటర్మ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్ దీస్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అనేవి. కొత్త న్యూ అనౌన్స్మెంట్స్ అయితే ఏమీ ఉండవండి. బట్ ప్రొసీజరల్ చేంజెస్ అయితే కొన్ని అనౌన్స్ చేయొచ్చు. అంటే ఇంకొంచెం ఈజీగా, అంటే మన ట్యాక్స్ ఫైలింగ్ ఇంకొంచెం ఈజీగా చేసుకునే విధానాల గురించి అయితే మాత్రం వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సర్టన్ ఇన్పుట్స్ ఫ్రమ్ దిస్ బడ్జెట్, బట్ నాట్ ఆన్ దీస్ వాటిని. అంటే చాలా మంది ఏంటంటే హోమ్ లోన్స్ ఇంకొంచెం పెంచాలి, దాని మీద ఎగ్జంప్షన్ పెంచాలి, ATC ఎగ్జంప్షన్ పెంచాలి, ఇంకొంచెం స్లాబ్ రేట్స్ ఇంకొంచెం తగ్గించాలి, ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం అందరూ ఉన్నామండి. జస్ట్ హోల్డ్ ఇట్ టిల్ జూన్ జూలై. మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ ఎక్స్పెక్టేషన్స్ మేబీ ఫుల్ఫిల్ అవ్వచ్చు, బట్ నాట్ ఎట్ దిస్ బడ్జెట్ అండి. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మన స్టాక్ మార్కెట్ మీద అయితే ఈ టైము ఈ బడ్జెట్ అంత ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపించదండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి.